హలో అండి, అందరికీ నమస్కారం. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. ముందుగా అయితే నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకైతే హార్ట్లీ వెల్కమ్. నేను రెగ్యులర్గా పోస్ట్ చేసే వీడియోస్లో గార్డెనింగ్ అండ్ హెల్తీ ఫుడ్ రెసిపీ, హోమ్ ఆర్గనైజింగ్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒక్కసారి బిఫోర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే నేను హెల్తీ మీల్తో పాటు మంచి బ్రేక్ఫాస్ట్ ఆర్ ఈవినింగ్ స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు అనమాట. వీడియోనైతే కంప్లీట్గా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నన్ను చాలా మోటివేట్ చేస్తుంది. ఇలాంటి రెసిపీస్ షేర్ చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నేనైతే ఫుడ్ని హెల్తీ వేలో తీసుకుంటూ ఉంటాను. నేను తీసుకునే హెల్తీ ఫుడ్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట. మార్నింగ్ టైంలో అలా టెర్రస్ మీదకి వెళ్ళాను. యాక్చువల్గా ఇక్కడ మొక్క చూస్తున్నారు కదా, ఇదేంటో గమనించారా? నేను బీట్రూట్ వాడేసిన తర్వాత దాని వెనక పార్ట్ అంటే తొడిమ దగ్గర కట్ చేసి దీన్ని ఇలా కుండీలో పెట్టేశాను. చూడండి, చాలా బాగా వచ్చేసింది కదా. అలానే ఇక్కడ రాడిష్ కూడా పెట్టాను. పక్కన చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇక గార్డెన్లో అయితే పాలకూర చక్కగా వచ్చేసింది. ఇక ఈరోజు ఇంకొకటి చూపిస్తున్నాను. ఇక్కడ నేను చూపిస్తుంది వచ్చేసి సక్లెంట్ అనమాట. జస్ట్ వాటి ఆకులు పడేసి ఎంచక్క మొక్కలు అయితే వచ్చేసాయి, చూసారు కదా. సో అలానే ఇందులో రైన్ లిలీస్ ఉంటాయి, వాటిని కూడా తీసేస్తూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి కుండీలో బాగా వచ్చేస్తున్నాయి. అయితే ఈ కుండీలో ఓన్లీ టమాటోలు, ఇలా ఈ బకెట్లో కూరగాయల వరకే ఉంచేద్దామనేసి వాటిని తీసేస్తున్నాను. అలానే ఇక్కడ నా దగ్గర రెడ్ కలర్ రాడిష్ మీరు ఎప్పుడైనా చూసారా? నేను లాస్ట్ టైం మార్కెట్లో తీసుకొచ్చాను. డిఫరెంట్గా ఉంది కదా అనేసి. కలర్ డిఫరెంట్గానే ఉంది కానీ టేస్ట్ అయితే సేమ్ రాడిష్, వైట్ రాడిష్ ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది. అలానే ఇంకొక కుండీలో పెట్టింది కూడా వైట్ బీట్రూట్ అనమాట. బీట్రూట్లో రెడ్ కలర్ చూసాం కదా, వైట్ చూడలేదు కదా. ఇలా డిఫరెంట్గా మార్కెట్లో కనిపించినప్పుడు తీసుకొస్తూ ఉంటాను. అయితే అలా తెచ్చిన వాటిని తొడిమలు కట్ చేసి ట్రై చేస్తూ ఉంటానన్నమాట సాప్లింగ్స్ చేయడానికి. సో ఫైనల్గా బాగానే వచ్చేస్తాయి. దాని రిజల్ట్ ఎలా వచ్చిందనేవి నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. అలానే గార్డెన్లో టమాటోలు ఉన్నాయి, ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి. సో చిన్న హార్వెస్ట్ అనమాట. అలానే పాలకూర కూడా ఉంది, చూసారు కదా ఫస్ట్లో. ఈరోజు నేను చేయబోయే స్మూతీ వచ్చేసి పాలకూరతోనే అనమాట. సో అది హార్వెస్ట్ చేశాను, ఆ క్లిప్స్ మిస్ అయిపోయాయి అనమాట. సో ఇంక ఇక్కడైతే మంచిగా గార్డెన్లో గులాబీలు కూడా బాగా వచ్చేస్తున్నాయి. చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. యాక్చువల్గా పైకి ఒక పని మీద వచ్చాను, ఆ పని పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే మొక్కల్ని చూసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే అదేంటో చెప్పేస్తాను. మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 8:30 టైంలో అనుకుంటా నేను ఇలా పైకి వచ్చాను. బిఫోర్ వీడియోస్లో ఒక వ్లాగ్లో చెప్పాను, డ్రెస్సెస్ని నీట్గా మెయింటైన్ చేయడానికి నేను ఎక్కువగా స్టార్చ్ని యూస్ చేస్తాను అనేసి. సో నాకైతే చాలా లైఫ్ వస్తాయి, డ్రెస్సెస్ అస్సలు పాడవవు అనమాట. ఇలా గంజి పెట్టుకుంటే కొత్త వాటిలా మెరిసిపోతాయి. అయితే ఆ విషయాన్ని లాస్ట్ వ్లాగ్లో షేర్ చేశాను. అయితే ఒకరు కామెంట్ చేశారు, మీరు గంజి ఎలా పెడతారు, దేంతో పెడతారు ఒక్కసారి చూపించమని. వాళ్ళ కోసం అయితే ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను. నేనైతే రివైవ్ లిక్విడ్ని యూస్ చేస్తాను, ఇన్స్టెంట్ అనమాట. జస్ట్ సుమారుగా 1 లీటర్ వాటర్లో ఒక మూత వేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, పర్లేదు. ఎక్కువ వేసుకుంటే కొంచెం స్టిఫ్గా వచ్చేస్తుంది అనమాట. అయితే జెంట్స్ వేసుకునే షర్ట్స్కి అంత థిక్నెస్ బాగోదని చెప్పేసి నేను ఒక మూతనే యాడ్ చేస్తాను. అదే నా బట్టలకు పెట్టుకోవాలనుకుంటే 1.5 లేదా 2 మూతల్ని యాడ్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ అయితే ఒక 5 మినిట్స్ ఇలా నానబెట్టుకోవాలి ఆ వాటర్ని. ఈరోజు అయితే నా బట్టలు కానీ, మా హస్బెండ్వి కానీ, అన్వితావి కానీ చాలా ఉన్నాయి ఇలా గంజి పెట్టాల్సినవి. సో ఫస్ట్ అయితే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది, 2 రోజుల నుంచి ఎండ కూడా సరిగా రావట్లేదు అనమాట. ఇలా గంజి మంచిగా బట్టలకు పట్టాలంటే ఎండ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా నీళ్ళలో ముంచుతాం కదా, ఆ ముంచిన ఆ క్లాత్ని ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసి తర్వాత లైట్గా పిండేసేయాలి. గట్టిగా పిండామంటే గంజి అనేది వెళ్ళిపోతుంది కదా. సో లైట్గా పిండితే సరిపోతుంది. సో ఇక ఎండలో ఆరబెట్టేసుకోవడమే. నాకు గుర్తెరిగి నేను కాలేజ్ డేస్ నుంచి ఇలా బట్టలకి గంజి పెట్టుకోవడం అలవాటు. అయితే అప్పట్లో ఇలా రివైవ్ ఉండేది కాదు, ఒకవేళ ఉందేమో నాకు తెలియదు. అయితే నేను దానికోసం సగ్గుబియ్యం ఉడకబెట్టేసి ఎంచక్కా దాన్ని ఆరిపోయిన తర్వాత నీళ్లు డైల్యూట్ చేసి ఇలా బట్టలకు పెట్టేదాన్ని. అలా సగ్గుబియ్యంతో అయితే కొంచెం పెట్టినా చాలు, 2-3 వాష్లు అయినా సరే గంజి అలానే ఉంటుంది. రివైవ్ అయితే అలా కాదు, ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. సో మంచి ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. ఇంకా పర్ఫ్యూమ్స్ వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. మంచిగా స్మెల్ అయితే వచ్చేస్తాయి.
అసలు ఎప్పుడు కూడా నేను ఫ్రైడే రోజు ఇలాంటి పనులు అస్సలు పెట్టుకోను. అయితే ఈరోజు పెట్టాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా ఒక 10 డేస్లో మేము ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాము. అదేంటనేది సస్పెన్స్. నెక్స్ట్ వీడియోస్లో అంటే నా కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను. తప్పకుండా చూస్తూ ఉండండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనుకోకుండా ఆ ప్రయాణం అనమాట. సో నాకైతే ఎప్పుడెప్పుడు మీతో షేర్ చేసుకోవాలని ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇక ఆ ట్రిప్ కోసం అయితే వార్డ్రోబ్లో ఉన్న బట్టలన్నీ కూడా ఇలా గంజి అయితే పెట్టేస్తున్నాను. ఫ్రైడేస్ అయితే అర్లీగానే నా పనులు కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటాను. పొద్దున్నే దీపం పెట్టుకుంటే ఎంత హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందో కదా. ఇంటి ముందు ఎలాగో డైలీ ముగ్గు పెట్టేసుకుంటాను. ఇక గడపలకి పసుపు అయితే పెట్టుకుంటానమాట. సో దానికోసం ఇంకా ఈ పని అయితే ఎర్లీగా కంప్లీట్ చేశాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నేనేం ప్లాన్ చేసుకోలేదు. అయితే గుర్తొచ్చింది ఇంక పడుకున్న తర్వాత నా దగ్గర నానబెట్టిన పెసలు మొలకెత్తినవి ఉన్నాయన్నమాట. సో వాటితో ఒక చిన్న రెసిపీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్, హెల్దీకి హెల్దీ కూడా. చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు ఇది తినరు అది తినరు అనేసి. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఆ విషయానికి వస్తే మా గీతు కూడా అసలు తినడు. వాడి కోసం ఇలాంటి తిప్పలు పడుతూ ఉంటాయి. అయితే ఈ రెసిపీని పెసలతో కూడా నానబెట్టిన పెసలతో కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఎప్పుడు ఇలా మొలకలు స్టాక్ ఉంటాయి కాబట్టి వాటితో చేస్తున్నాను. 1 కప్పు క్వాంటిటీతో తీసుకోండి. అలానే నా దగ్గర స్వీట్ కార్న్ ఉంది, దాన్ని కూడా 1 కప్పు తీసుకున్నాను. దానిలో అల్లం, పచ్చిమిరపకాయ, జీలకర్ర, సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. నేనైతే ఫైన్ పేస్ట్ లాగా కూడా వేసుకోలేదు, అసలు వాటర్ కూడా కలపలేదు, దానిలోవే సరిపోయాయి. ఎందుకంటే స్వీట్ కార్న్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అవే సరిపోతుంది. కావాలంటే వేసుకోవచ్చు. యాక్చువల్గా ఇదంతా కూడా నేను మార్నింగ్ మా వాడు లంచ్ బాక్స్ ప్రిపరేషన్ టైంలోనే చేశాను. ఇక టైం లేదనమాట, హడావిడిగా అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని చేశాను. ఇక ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇందాక పైన ప్లాంటేషన్ చేశాను కదా, వాటి సాప్లింగ్స్ బీట్రూట్ అండ్ రాడిష్ అనమాట. వాటిని కూడా తురిమేసి వేశాను. సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, క్యారెట్, బీట్రూట్ అండ్ రాడిష్ అంటే ముల్లంగి తురుము, అలానే మంచి గుమ్మడికాయ కూడా వేస్తే బాగుంటుంది. పిల్లలు ఎలాగో తినరు కదా, మంచి గుమ్మడికాయ తింటే జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. అలానే బూడిద గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఓన్లీ ఇవే ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను. ఇక కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ కూడా తురిమేసి ఇలా యాడ్ చేశాను. దాంతోపాటు నువ్వులు, తెల్ల నువ్వులు మంచిగా ఫ్రై చేసి ఇలా బాటిల్కి స్టోర్ చేస్తాను అనమాట, ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకునేలాగా. అవిసె గింజలు, ఇంకా కలోంజీ సీడ్స్ అంటే ఆనియన్ సీడ్స్, అవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ చూపించిన అన్నీ కలిపినవన్నీ కూడా డైరెక్ట్గా పచ్చివే తినేసేయచ్చు. చాలా వరకు నేను అన్విత అయితే ఇలానే తినేస్తూ ఉంటాము. అయితే మా గీతు కోసం కట్లెట్ లాగా ప్లాన్ చేస్తున్నాను అనమాట. ఇక పొద్దున్న అయితే చాలా హడావిడి అయిపోయింది, కొంచెం లేట్గా లేచాను. తొందరగా అయిపోయే రెసిపీ అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను. ఒక పక్కన వీడియో కూడా కవర్ చేసుకుంటూ ఒక పక్కన చేశాను అనమాట. అయితే ఆ హడావిడిలో గుర్తులేదు, దీనిలో మనం గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగా వస్తాయి. నేను ఫస్ట్ వేసినప్పుడు సరిగా రాలేదు, అయినా సరే కొంచెంసేపు సిమ్లో పెట్టి వేయించాను అనమాట. అవి వేడివేడిగా తింటే బాగుంటాయి. తర్వాత మా గీతు వెళ్ళిన తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి గుర్తొచ్చింది అది యాడ్ చేయలేదని. అందుకనేసి మళ్ళీ కొంచెం ఒక 2-3 స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసి ఆ పిండిని కలిపేసి ఎంచక్కా ఇలా పాన్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీకి హెల్దీ కూడా. నేనైతే ఇక్కడ ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. దీన్ని ఎక్కువగా నేను సలాడ్స్లో వాడటానికి తీసుకున్నాను. మామూలుగా రెగ్యులర్గా అయితే నేను గ్రౌండ్నట్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాను. ఆయిల్స్ చాలా తక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఈరోజు అన్వితాకి హాలిడే అనమాట, ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి. సో రేపు ఎగ్జామ్ ఉంది కదా, ప్రిపరేషన్ హాలిడే అనమాట ఈరోజు. సో ఇంట్లోనే ఉంది. ఇక రిలాక్స్డ్గా నేను అన్విత అయితే బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ పాలక్ అండ్ యాపిల్ యాడ్ చేసి మంచి స్మూతీ అయితే చేస్తున్నాను. దీనిలో ఒక 1 ఇంచ్ అల్లం, అలానే దాల్చిన చెక్క పౌడర్ యాడ్ చేశారనుకోండి, మంచి ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది. మాకు చాలా బాగా నచ్చుతుంది. అన్ని స్మూతీస్లోకెల్లా ఈ స్మూతీ ద బెస్ట్ అనొచ్చు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మీకు ఎలా వచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఆ పాలకూర కూడా మన గార్డెన్లో హార్వెస్ట్ చేసింది అనమాట. ఇక పాలక్ అండ్ యాపిల్ రెండిట్లో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి నీళ్లు యాడ్ చేసుకోకుండానే అలా స్మూతీగా తాగేసేయచ్చు. ఒకవేళ థిక్గా ఉంది,
తాగలేకపోతున్నాము అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక పావు గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేశాను. ఇక ఆ కట్లెట్కి సాస్ వేసుకుంటే బాగుంటుంది. అయితే ఇక్కడ నేను డ్రెస్సింగ్ రెసిపీ ఒకటి లాస్ట్ వీడియోస్లో షేర్ చేశాను కదా, అది ఫ్రిడ్జ్లో పెట్టేసి అలానే ఉంచాను. సలాడ్స్లో యూస్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా దీనికి కూడా చాలా బాగుందనమాట అది. హాయ్ గైస్, సో డే 7 సిరీస్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ సిరీస్లో ఈరోజు నేను తీసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ వచ్చేసి స్పినాచ్ జ్యూస్ అండ్ నా ఫేవరెట్ టేస్టీ స్ప్రౌట్స్తో చేసిన కట్లెట్. అవును, కొంచెం కారం ఉంటే బాగుండేది. గ్రీన్ చట్నీనా? అవును, ఇంతకీ నేను డైలీ ఇలా స్మూతీస్ కానీ ఫుడ్ రెసిపీస్ కానీ షేర్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు కూడా ట్రై చేస్తున్నారో లేదో చెప్పడం అయితే మర్చిపోతున్నారబ్బా. ఒక్కరు ఇద్దరు చేస్తున్నారు, అందరినీ అనట్లేదు. సో ఇంకా మీ ఫీలింగ్స్ కూడా షేర్ చేస్తే ఇంకా మంచి మంచి రెసిపీస్ని షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక తీరిగ్గా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వచ్చాను. ఎందుకంటే వాషింగ్ మిషన్ వేసాను అనమాట. ఆలోపు మార్నింగ్ టైంలో నేను గంజి పెట్టిన బట్టలు కూడా మంచిగా ఎండిపోయాయి. ఇక వాటిని తీసి మిషన్లో బట్టలను అయితే ఆరేస్తున్నాను. రోజు టెర్రస్ మీదకి నేను ఒకసారి లేదంటే 2 సార్లు వస్తాను. కానీ ఈరోజైతే ఎక్కువ సార్లు పైకి కిందకి తిరగాల్సి వస్తుంది. అందులోనూ మా పై ఫ్లోర్ కూడా మా మేడ్ అసలు క్లీన్ చేయట్లేదు అనమాట. చేయకు కూడా ఇంచుమించుగా 15 days to 20 days అవుతుంది. చాలా డస్టీగా అనిపిస్తుంది. వాళ్ళని అడిగినా కూడా అసలు చెయ్యనని చెప్పేస్తున్నారు. అందుకని ఇక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ నేనే క్లీన్ చేసుకుందామనేసి ఈరోజు ఆ క్లీనింగ్ కూడా పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే రిలాక్స్డ్గానే చేసుకోవచ్చు. ఈరోజు శుక్రవారం కదా, 12 లోపే దీపం పెట్టేసుకోవాలని చెప్పేసి ఇక పనులన్నీ ఫాస్ట్గా అయితే చేయడానికి ట్రై చేస్తున్నాను. అందులోనూ వంట ప్రిపరేషన్ కూడా నేను ఇంకా చేయలేదు. మా వాడికేమో చపాతీ అండ్ కర్రీ పెట్టించేశాను. ఇక లంచ్కి అయితే ఒక మంచి రెసిపీ చూపిస్తాను. సో అన్ని పనులు అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. ఇక ఓన్లీ ఊడడం వరకు చేసేసి ఇక క్లీనింగ్ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేద్దాంలే అనేసి, అంటే మాపింగ్, దాన్ని ఇంకా అలానే పెట్టేసి ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకున్నాను. తర్వాత ఇక వంట సెక్షన్లోకి దిగిపోయాను. ఇక ఈ పనులు అయ్యేలోపు అన్వితానైతే వెజ్జీస్ కట్ చేసి ఉంచమని చెప్పాను. నాకైతే హెల్తీ వేలో ఇలా రైస్ ఐటమ్స్ చేయడమే ఇష్టం అనమాట. సో ఈరోజు వచ్చేసి మిల్లెట్స్తో మంచిగా వెజ్జీస్ వేసి రైస్ చేస్తున్నాను. చాలా బాగుంది, టేస్ట్ ఎక్సలెంట్గా వచ్చేసింది. అలానే దీనికోసమైతే ఒక ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ కూడా వేసేసి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుని అందులోనే ఉప్పు, కారం, ఇంకా పన్నీర్ పీసెస్ కూడా కట్ చేసి వేసుకున్నాను. మంచిగా ఒక హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసి ఇంకా బయటికి తీసిన తర్వాత దానిలో ఇంకా మనం కట్ చేసుకున్న వెజీస్ మొత్తాన్ని వేయాలి. దానికోసం ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, క్యారెట్, రెడ్, గ్రీన్, ఎల్లో 3 క్యాప్సికమ్ కలర్స్ని తీసుకున్నాను. లాస్ట్లో టమాటో అండ్ కాలీఫ్లవర్ అన్నిటినీ ఒకేసారి వేసేసి మంచిగా, ఎక్కువ కూడా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కచ్చా పచ్చిగా అయితే సరిపోతుంది. మామూలుగా అయితే డైరెక్ట్గానే తినేసేయచ్చు. ఇక్కడ చూపిస్తున్న వెజీస్ అన్నీ కూడా. ఇక కాలీఫ్లవర్ ఒక్కటే కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి కొంచెం అవి మగ్గే వరకు ఉంచేసాను. ఇక దానిలో ధనియా పౌడర్, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి మొత్తం యాడ్ చేసిన తర్వాత నేను మంచి ఫ్లేవర్ కోసం పన్నీర్ మసాలా పౌడర్ ఉంది నా దగ్గర, అది కూడా ఒక స్పూన్ యాడ్ చేశాను. ఒక్కసారి మొత్తాన్ని కలిపేసుకొని ఇంక ఇక్కడైతే రైస్ బదులు నేను మిల్లెట్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవైతే ఒక 1 hour నానబెట్టిన మిల్లెట్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టాను. దాన్ని ఇందులో కలిపేసుకోవడమే, అంతే. చాలా టేస్టీగా ఉంది, ఎక్సలెంట్ ఉందనమాట. ఇక లాస్ట్లో మనం పన్నీర్ పక్కకు తీసాం కదా, స్ప్రింగ్ ఆనియన్స్, లాస్ట్లో అవి కూడా కలిపేసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉందంటే బయట రెస్టారెంట్లో తినే ఫుడ్లా ఉందన్నమాట. ఇక దానికి కాంబినేషన్గా ఇంకా మేమేమీ చేసుకోలేదు, అవే సరిపోయాయి. ఉప్పు, కారం అంతా సరిపోయేలాగా వేసుకున్నాను కాబట్టి, అందులోనూ పెప్పర్ కూడా యాడ్ చేశాం కదా, సరిపోతుంది. ఇక గడ్డ పెరుగు తినకపోతే ఇన్కంప్లీట్ అనిపిస్తుంది మన మీల్. దీనికోసం అయితే నేను అచ్చంగా ఇంకా ఇలా పెరుగునే తినేస్తాను, నాకు చాలా బాగా నచ్చుతుంది. నార్మల్గా అయితే రైస్ అవాయిడ్ చేద్దామనేసి ఇంక ఇలా ప్లాన్ చేస్తున్నాను. ఇక దాన్ని ఇలా గార్నిష్ చేసుకున్నాను అనమాట. ఇంచక్క
వెజ్జీస్తో చక్కగా హెల్దీగా చూడటానికి కూడా అందంగా ఉంది కదా. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంది. కరెక్ట్గా మేము తినే టైంకి మా ఇంటికి ఒక గెస్ట్ వచ్చిందనమాట. సో నార్మల్గా అయితే మా హస్బెండ్ ఇలాంటివి తినరు. అయితే ఈరోజు లంచ్కి ఇదే ప్రిపేర్ చేశాను కాబట్టి తనకు కూడా అదే ఇచ్చేసాను. ఫైనల్గా తనకి చాలా బాగా నచ్చింది అని చెప్పారు. కరెక్ట్గా మేము తినే టైంకి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి వచ్చింది. తన పేరు హృతిక. మళ్ళీ జావా ఉందా? మళ్ళీ జావా ఉందా? 9th and 10th జావా చేసాను. ఇప్పుడు పైథాన్ ఉంది. మళ్ళీ పైథాన్ వచ్చింది. అయితే సెట్ అనమాట నాకు. తీసుకునే కోర్స్ ఓకే, చాలా కోర్సెస్ ఉన్నాయి. ఏ హృతిక, మా ఇంటికి గెస్ట్ వచ్చింది లంచ్ టైంకి. సో రెసిపీ టేస్ట్ చేస్తావా? నిజంగా హానెస్ట్ రివ్యూ ఇవ్వాలి. బాగుంది, నిజంగా బాగుంది. అయితే లంచ్ టైంకి వచ్చేసే రేపు. రోజు ఇలా వెరైటీలు చేసిస్తా. షూర్. డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ఇలా తింటున్నాను. ఎప్పుడు ప్లెయిన్ రైస్ ఇలా తినేది, ఇప్పుడు డిఫరెంట్గా. అవునా? వంట చేసే చేయకూర మారింది కదా. ఎస్, అది నీకు ఒకటి సామెత తెలుసా? పక్కింటి పుల్లకూర రుచి అంట. తెలుసా? విన్నావా? అలా అందరికీ అదే కదా అంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ చేసిన ఫుడ్ నచ్చదు, పక్కన వాళ్ళది నచ్చింది కదా చాలా బాగా. స్కూల్లో కూడా అంతే, ఎప్పుడైనా సరే పక్కన ఎక్స్చేంజ్ చేసుకుంటాం అనమాట. బాక్స్ నాకు ఇది తీసుకో, నువ్వు నాకు తీసుకొని చూసి తినేస్తాను. తను మా ఫ్రెండ్ వాళ్ళ పాప, నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ హృతిక డాన్స్ చాలా బాగా వేస్తుంది. ఒకసారి వేసి చూపిస్తావా? ఇప్పుడు కాదు, ఫ్రీగా ఉన్నప్పుడు. షూర్. చాలా బాగా వేస్తుంది. అక్కతో వేస్తాను. ఇద్దరు కలిసి వేస్తారా రేపు హాలిడేస్లో అన్విత? ఓకే. నాకు అందుకే నచ్చింది. సో ఇక ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.